నీ చావుని వాళ్ళు కోరుకున్నారంటే వాళ్ళు అమాయకులైన ఉండాలి, నిన్ను అపార్థం చేసుకునైనా ఉండాలి. మన రెడ్డమ్మని చెల్లమ్మ చెల్లమ్మ అంటూ మన రెడ్డమ్మ బొట్టు తుడిచేయాలని చూసినది. మా రెడ్డమ్మ కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేశారు? మా రెడ్డమ్మ భర్తను ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చెప్పండి. తల మీద రివాల్వర్ పెట్టి అడగగానే నేను చెప్పేస్తాననుకున్నారా? నా చేతిలోని రివాల్వర్ కూడా మీ తల మీద ఉంది. కాల్చటం నాకు తెలుసు. ఎదుటివారు జగదీశ్వర్ రెడ్డి అయినా ఎవ్వరైనా లెక్క చేయది ఐశ్వర్య. మీ మొహంలో పౌరుషం, మాటల్లో కసి ఉంది, కానీ మీ కళ్ళల్లో అది కనపడడం లేదంటే ఆ కళ్ళేదో దాస్తున్నాయి. అదేంటో తెలుసుకోవడానికే వచ్చాను ఐశ్వర్య గారు. నాకు 2 విషయాలు తెలియాలి ఐశ్వర్య గారు. 1, అప్పుడే పుట్టిన బిడ్డని మా రెడ్డమ్మ చూడకుండా ఎందుకు కిడ్నాప్ చేశారు? 2, తనకి పుట్టిన బిడ్డని సూర్యనారాయణ చూడకుండానే తనని ఎందుకు చంపాలని చూశారు? చెప్పండి. రెడ్డమ్మ మా దేవత. మా రెడ్డమ్మ వలనే మా నాన్నగారు రాజేశ్వర రెడ్డి గారు ప్రాణం పోసుకున్నారు. మా రెడ్డమ్మ వలనే మాకు బాగా కలిసొచ్చిందని మేము నమ్ముతున్నాం. గుర్రంకొండ రెడ్డమ్మని మా రెడ్డమ్మలో మేము చూసుకుంటాం. నిండు ముత్తైదువుల మా రెడ్డమ్మ మా ఇంట్లో అడుగు పెట్టాలని మేము కోరుకుంటాం.
అలాంటి మా రెడ్డమ్మ మాంగళ్యాన్ని ఎందుకు తెంపాలని చూశారు? ఎందుకు మా రెడ్డమ్మ నుదుటి మీద బొట్టుని చెరపాలని చూశారు? ఒక తల్లి ఓ బిడ్డకి జన్మనివ్వటం అనేది మామూలు విషయం కాదు. ఈ పొడిమి తల్లిని చీల్చుకొని ప్రతిక్షణం ఎన్నెన్నో మొక్కలు మొలుస్తున్నాయి. అది ఆ తల్లికి ఎంత బాధగా ఉన్నా ఎంతో సహనంతో ఓర్చుకుంటుంది. ఇంత పెద్ద ప్రకృతికి జన్మనిచ్చాను కదా అని ఆ తల్లికి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఆ తల్లి ఎంత గొప్పదో మా రెడ్డమ్మ కూడా అంతే గొప్పది. భర్తకిచ్చిన మాట కోసం తను చనిపోయినా పర్వాలేదు, బిడ్డ బ్రతికితే చాలని చావుని కూడా మా రెడ్డమ్మ తేలిగ్గా తీసుకుంది. మా అందరి అదృష్టం కొద్దీ తను బ్రతికి బయటపడింది. అంత కష్టపడి కన్న బిడ్డను ఆ అలేఖ్యమ చూడకుండానే కిడ్నాప్ చేశారే, అలా చేసేటప్పుడు కనీసం తోటి ఆడదానిగా కూడా ఆలోచించలేదా? నేను ఆడదానిగా ఆలోచించలేదు. అలేఖ్యం మంచి కోరే కిడ్నాప్ చేశాను. నేను ఈ కిడ్నాప్ చేసింది అలేఖ్య కోసమే. ఈ ఐశ్వర్య ఎవరి మంచి కోరినా కోరకపోయినా నా చెల్లెలు అలేఖ్య మంచే కోరుతుంది. అలేఖ్య కోసం ఏమైనా చేస్తుంది. నా శత్రువులు నా ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు నా అలేఖ్య నన్ను రక్షించింది. అలాంటి అలేఖ్యకి నేను కృతజ్ఞతగా ఉండటం కోసమే ఇవన్నీ చేస్తున్నాను. $10,000 కోట్ల ఐఎస్ కంపెనీ నాదయ్యింది అంటే దానికి కారణం నా చెల్లెలు అలేఖ్య. అందుకు ప్రతిఫలంగానే నా అలేఖ్య సుఖంగా ఉండాలని ఈ పని చేస్తున్నాను. అలేఖ్య బిడ్డ నా బిడ్డ కాదా? ఆ బిడ్డను నేను చంపడానికో ఎవరికో ఇవ్వటానికో కిడ్నాప్ చేయించలేదు. ఆ బిడ్డని కాపాడడానికే కిడ్నాప్ చేశాను. ఆ కిడ్నాప్ వెనుక మీ ఉద్దేశం ఏంటి ఐశ్వర్య గారు? చెప్పను. ఆ ఉద్దేశం ఏమిటో చెప్పను. ఎందుకు చేశాననేది మీకు కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. అప్పుడు మీరంతా ఐశ్వర్య చేసింది కరెక్ట్ అంటారు. ఈ ఐశ్వర్యకి మతి చెడో పిచ్చి పట్టో ఈ పని చేయలేదు. చాలా దూరం ఆలోచించే ఈ పని చేసింది. మా రెడ్డమ్మ మంచి కోరి కిడ్నాప్ చేశానంటున్నారు, కానీ మా రెడ్డమ్మ భర్తనెందుకు చంపాలనుకున్నారు? వాణ్ణి చంపడం కాదు, వాణ్ణి నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. మా రెడ్డమ్మ పసుపు కుంకుమలు తీస్తాననే మాట ఇంకొకసారి మీ నోటి నుండి వస్తే ఈ బుల్లెట్ మీ తలలోకి దిగిపోతుంది ఐశ్వర్య గారు. కాల్చుకోండి జగదీశ్వరరెడ్డి గారు, కాల్చుకోండి. ఈ ఐశ్వర్య దేనికి భయపడదు, చావుకు కూడా భయపడదు. నా చేతుల్లోని రివాల్వర్ కూడా మీ ప్రాణాలు తీయగలదు. మీకు సూర్యనారాయణకి మధ్య గొడవలున్నాయి. ఆ గొడవలేంటో నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. సూర్యనారాయణది తప్పైతే ఆయన చేత క్షమాపణ చెప్పిస్తాం. అంతేకాని మా రెడ్డెమ్మ భర్తని చంపుతానంటే మేం ఊరుకోం. చూడండి రెడ్డి గారు, నేను పూర్వ వైభవం తెచ్చుకోవడానికి కారణం అలేఖ్య. మీ రెడ్డమ్మ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి కారణం మీరు. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. మీలాంటి మంచి మనిషికి రివాల్వర్ గురిపెట్టే పరిస్థితి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. దయచేసి నాకు అడ్డు రాకండి. ఆ సూర్యనారాయణని చంపనివ్వండి.
మీకు నా మీద అంత అభిమానం ఉన్నందుకు చాలా థ్యాంక్స్. కానీ ఒక్క విషయం చెప్పండి, మీరెందుకు మా రెడ్డమ్మ భర్త విషయంలో ఇంత కఠినంగా ఉన్నారు? చెప్పాను కదా రెడ్డి గారు, నేను అలేఖ్య మంచి కోసమే చేస్తున్నానని. నేను కూడా మా రెడ్డమ్మ మంచి కోసమే చెప్తున్నాను. మా రెడ్డమ్మ తన భర్తతో సుఖంగా కాపురం చేసుకోవాలని చెప్తున్నాను. వాడితో అలేఖ్య కాపురం చేయడం అనేది పులి నోట్లో తల పెట్టినట్టే. నేను చెయ్యనివ్వను. మీరు మీ పగ ప్రతీకారాల కోసం ఆలోచిస్తున్నారు. లేదు, నా చెల్లెల గురించి ఆలోచించే ఈ మంచి పని చేస్తున్నాను. చెడు చేయటం మంచి పనా? ఖచ్చితంగా అదే మంచి పని. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే ఆ నరరూప రాక్షసుడు నా చెల్లెల పక్కన ఉండటానికి అర్హుడు కాడు. ఎంతో గొప్ప గాతంతో స్నేహం చేసి సడన్ గా తనొక నరరూప రాక్షసుడంటే ఏంటి అర్థం? భార్యాభర్తలు కూడా మాట్లాడుకొని కొన్ని విషయాలు స్నేహితుల మధ్య వస్తాయి. భార్యాభర్తలు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు స్నేహితులు అర్థం చేసుకుంటారు. మీరు కూడా అలాంటి స్నేహితులేనని తెలిసింది. అలాంటి స్నేహితుడు హఠాత్తుగా ఎందుకు మీ దృష్టిలో రాక్షసుడైపోయాడు? ఇక స్నేహం అనే దానికి ఈ లోకంలో చోటెక్కడుంది? నా స్నేహంలో ఏ లోటు లేదు. అతన్ని స్నేహితుడిగా నమ్మాను, కానీ అతను స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నమ్మక ద్రోహం చేశాడు, నటించాడు. ఓకే, ఒక ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. సూర్యనారాయణ మీ దృష్టిలో హంతకుడు, నరరూప రాక్షసుడు. కానీ ఒకప్పుడు మీ భర్త సంతోష్ గారు కూడా అలాంటి వారేనని నాకు తెలిసింది. దుర్మార్గపు భర్తని క్షమించి అతనిలో మార్పు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అలాంటి మీరు సూర్యనారాయణలో మార్పు తీసుకురాలేరా? మీ చెల్లెలి భర్త చెడు మార్గంలో ఉంటే అతన్ని మంచి మార్గంలో తీసుకొచ్చే బాధ్యత మీకు లేదా? చంపడం పరిష్కారం అనుకుంటున్నారా? చెడు చేసిన వాళ్ళని చంపుకుంటూ పోతే ఈ లోకంలో మనుషులే మిగలరు ఐశ్వర్య గారు. సూర్యనారాయణ విషయం నాకు చెప్పడానికి మీకు ఇబ్బంది అయితే నాకు చెప్పొద్దు. దుర్మార్గుడైన మీ భర్తలో మార్పు తీసుకొచ్చిన మీరు దుర్మార్గుడైన మీ చెల్లెలి భర్తని క్షమించి మార్పు తీసుకురావాలనుకోవడంలో తప్పులేదు కదా? బాగా ఆలోచించండి, అప్పుడు సూర్యనారాయణని చంపండి. మా రెడ్డెమ్మ కాపురాన్ని ఎలాగోలా సరిదిద్దుతాం. దయచేసి అర్థం చేసుకోండి. వస్తాను. చెప్పండి లక్ష్మీనరసింహ గారు. రెడ్డి గారు, ఐశ్వర్య ఇదంతా చేయించిందని ఈ సుబ్రహ్మణ్యం ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఐశ్వర్యను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం. వద్దు, ఐశ్వర్య గారిని అరెస్ట్ చేయొద్దు. ఆ సుబ్రహ్మణ్యం చెప్పిన రికార్డ్ని, వీడియోని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. మరి ఈ సుబ్రహ్మణ్యాన్ని ఏం చేయమంటారు? మీ రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేయండి. ఓకే సార్. ఓకే.
ఒక ఆడకూతురికి అన్యాయం చేస్తున్నందుకు నిన్ను చంపేస్తున్నాం. అసలు ఆ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు? ఆ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం చేత నన్ను ఎవరు చంపించాలనుకున్నారు? ఆ సుబ్రహ్మణ్యం నన్ను చంపటానికి ముందు ఒక ఆడకూతురికి అన్యాయం చేసినందుకు నిన్ను చంపుతున్నావు అన్నాడు. ఎందుకు ఎందుకు నా వెనకాల ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది? ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఒరే సూర్య, ఏంటి బాబాయ్? ఒరే, నిన్ను చంపించాలనుకున్నది ఎవరో తెలుసా? ఎవరు బాబాయ్? ఎవరు బాబాయ్ నన్ను చంపాలనుకుంది? ఐఎస్ కంపెనీ ఓనరు ఐశ్వర్య గారు. ఏంటి బాబాయ్? ఏంటి బాబాయ్ ఇది? ఐశ్వర్య నన్ను చంపించడం ఏంటి బాబాయ్? ఇది నిజమేనా బాబాయ్? అవును, నిజమేరా. ఆ సుబ్రహ్మణ్యాన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఐశ్వర్య గారి పేరే చెప్పాయంట. ఒరేయ్, నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు తొందరగా విడుదలవ్వాలని కోరుకుంటారు. కానీ ఆవిడ మాత్రం నిన్నెందుకు చంపాలనుకుంది? అసలు ఆవిడెవరు? ఆవిడికి నీకు మధ్య ఏముంది? ఐశ్వర్య నా బెస్ట్ ఫ్రెండ్ బాబాయ్. తనకి నాకు మధ్య పవిత్రమైన స్నేహం మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ మాలాంటి స్నేహితులు ఎక్కడా ఉండరు బాబాయ్.
అలాంటి స్నేహితురాలు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం బాబాయ్. అలాంటి స్నేహితురాలు ఐశ్వర్య గారైతే మరి ఆవిడ నిన్నెందుకు చంపించాలని చూసింది? నిన్నెందుకు ఎన్కౌంటర్ చేయించాలని చూసింది? నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్. నాకు తెలిసి నేను ఐశ్వర్యకు ఉపకారమే చేశాను తప్ప అపకారం చేయలేదు. పైగా తన భర్త వల్ల తను కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఐశ్వర్య కూడా నా బెయిల్ కోసం డబ్బులు కూడబెట్టింది. నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి తను కొండంత అండగా నిలబడింది. అలాంటి ఐశ్వర్య ఇప్పుడు నన్నేదో చేయాలనుకోవటం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు బాబాయ్. అసలు ఐశ్వర్య చాలా మంచిది బాబాయ్. ఎక్కడో ఏదో తేడా జరిగింది బాబాయ్. వెళ్ళి వాడికి చెప్పండి, నేను ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు వాడికి డెడ్ లైన్ పెట్టాను. ఒరే సూర్య, ఈరోజు సూర్యాస్తమయం లోపు నీ కొడుకును తీసుకెళ్లమని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నీ భార్య చెప్పింది కదా. అదే ఆలోచిస్తున్నాను బాబాయ్. అటు ఐశ్వర్య ఎలాగైనా నన్ను చంపేయాలని నా మీద పగ పెట్టుకుని కూర్చుంది. ఎలాగైనా నా కొడుకుని నాకిచ్చేయాలని ఇటు అలేఖ్య పంతం పట్టుకొని కూర్చుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు బాబాయ్. నా భార్య నా మీద కోపాన్ని నా కొడుకు మీద చూపిస్తుందేమోనని భయంగా ఉంది బాబాయ్. ఒరే సూర్య, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదురా. నేను ఉయ్యాల ఫంక్షన్లో చూశాను కదా, నీ కొడుకుని అలేఖ్య గారు చాలా ప్రేమగా చూసుకుంటున్నారా. కేవలం నిన్ను భయపెట్టానికి అలా డెడ్ లైన్ పెట్టింది. ఖచ్చితంగా ఆవిడ నీ మనసుని అర్థం చేసుకుంటుందిరా. సముద్రపు అలలు ఆగుతాయా బాబాయ్? ఆగో. అలాగే నా భార్యలో మొండి పట్టుదల పోదు బాబాయ్. నా భార్య నా కొడుకుని ఏం చేస్తుందోనని భయంగా ఉంది బాబాయ్.
రాలేదురా, రాలేదు. మీ నాన్న గాని మీ నాన్న తరపు వాళ్ళు గాని ఎవ్వరూ రాలేదు, రాలేదురా. రమణయ్య, బాబు గారు, అమ్మాయి వచ్చింది, ఏం కావాలో చూడు. ఏ రమణయ్య, ఏ రమణయ్య, నాకేమి వద్దు. పో, వంటగదిలోకి పో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా అలేఖ్య, జ్యూస్ తీసుకొస్తానమ్మా. వద్దు. నాకేమి వద్దు, నాకేమి వద్దు. అమ్మా అలెక్య, ఎక్కడికమ్మా? బయటికా? సరే, పిల్లాడితో నువ్వేం డ్రైవ్ చేస్తావు? వాడు ఏడిస్తే నీకు ఇబ్బందిగా ఉంటుంది, నేను డ్రైవ్ చేస్తాను. పదమ్మా. వద్దు, వద్దు. మీ డాడీ వద్దంటే నేనొస్తాను పదమ్మా. వద్దు, ఎవరు వద్దు. నేను వెళుతుంది షాపింగ్కో కాదు, నేనేమి తెచ్చుకోవడానికి వెళ్ళడం లేదు. వీణ్ణి వదిలించుకోవడానికి వెళ్తున్నాను. అమ్మా అలెక్య, ప్లీజ్ అమ్మా, మన కోపాలు ఏమైనా ఉంటే అవి బిడ్డల మీద చూపించకూడదమ్మా. సూర్యనారాయణ నువ్వు పెట్టిన డెడ్ లైన్కి రాకపోవడం తప్పే, అలాగని బిడ్డ మీద కోపం ఎందుకమ్మా? బాబుని మాకిచ్చాయమ్మా, వీడిని తీసుకుని మేము సింగపూర్ వెళ్తాం. పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ వీడిని తీసుకుని వస్తాం. అవునమ్మా, మీ డాడీ చెప్పినట్టు వినమ్మా. మీరంతా నన్ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. నాకు సపోర్ట్ చేస్తూనే నేను సూర్యనారాయణ కలిసి కాపురం చేయాలని ఇండైరెక్ట్ గా మీరు కోరుకుంటున్నారు కదా. అందుకే వీడిని తీసుకుని సింగపూర్కి వెళ్తానంటున్నారు. మర్చిపోండి, మర్చిపోండి. వీణ్ణి రోజుతో మర్చిపోండి. అమ్మా, అమ్మా, వీణ్ణి వదిలించుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పిందమ్మా? ఇదే డైలాగ్ మీరు అంటారని మిమ్మల్ని బాబుని ఎత్తుకోవద్దన్నాను. వీడి మీద ప్రేమను పెంచుకోవద్దని మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. కానీ మీరేం చేశారు? ఉదయం నుంచి ఫంక్షన్లో వీడిని ఎత్తుకునే గడిపారు. ఇప్పుడు చూడండి, నేను వెళ్తుంటే మీరు ఎలా అబ్జెక్షన్ పెడుతున్నారో. అమ్మా, నువ్వేమనుకున్నా మాకు పర్వాలేదు, మాకు మా మనోడు కావాలి అంతే.
వయసులో మాకు వీడే తోడమ్మా. ప్లీజ్ అమ్మా, మా గురించి ఒక్కసారి ఆలోచించమ్మా. డాడీ ఏంటిది? హా? నేను వీడికి రక్తం పంచిన తల్లిని కాబట్టి వీడి మీద నాకు ప్రేమ ఉండొచ్చు, కానీ నాకు మీరు అసలు రక్తం పంచిన తండ్రి కాదు కదా. అలాంటప్పుడు వీడి మీద అనవసరంగా ఎందుకు ప్రేమను పెంచుకుంటున్నారు? మీరిద్దరూ నన్ను దత్తత తెచ్చుకున్నవారు, అది మర్చిపోతున్నారు. మా డాడీ ఇలా అడ్డుకున్నారంటే అర్థం ఉంది, ఆయన నాకు రక్తం పంచిన తండ్రి కాబట్టి. వీడితో ఆయనకి రక్త బంధం ఉంది కాబట్టి. కానీ మీకు ఏ రక్త బంధం ఉంది? ఊరికి వీడి కావాలి అంటున్నారు. నేను వీడిని తీసుకెళ్ళిపోతున్నాను, వస్తాను. ఈయనతో నీకు రక్త సంబంధం ఉంది. ఈయన నీకు రక్తం పంచిన తండ్రి. అలాగా అమ్మా? ఈయన నాకు రక్తం పంచిన తండ్రి. నా చిన్నప్పుడు కొన్ని కారణాల వల్ల ఈయన ధనంజయరావు గారికి ఇచ్చారు. ఆయనే నిన్ను పెంచి పెద్ద చేశారని కూడా చెప్పేసి, ఎందుకమ్మా కథలు చెప్తావు? ఎలాగైనా నన్ను ఆపాలని ఎందుకమ్మా ఈయన నా రక్తం పంచిన తండ్రి అని అబద్ధం చెప్తావు? చూడండి, మరోసారి ఈయన నా రక్తం పంచిన తండ్రి అని చెప్తే నేను అస్సలు ఊరుకోను. నన్ను ఆపడానికి నాకెప్పుడు ఇలాంటి కాకమ్మ కథలు చెప్పకండి. అర్థమైందా? 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 నాకెప్పుడు ఈయనే నా రక్తం పంచిన తండ్రి. నన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు. ఇదిగో ఈ మనవణ్ణి చూడాలని పరితపిస్తూ చనిపోయిన తండ్రి. డాడీ, ఐఎమ్ వెరీ సారీ డాడీ. ఆ దుర్మార్గుడు సూర్యనారాయణ గురించి మీకు తెలుసు, నాకు తెలుసు.
కానీ వీళ్ళకేం తెలుసు డాడీ? వీణ్ణి వదిలించేసుకుంటాను డాడీ, వదిలించేసుకుంటాను. మీకు బాధ అనిపిస్తుంది డాడీ, మీకు బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా డాడీ. ప్లీజ్ డాడీ, వీళ్ళెలాగూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, మీరైనా నన్ను అర్థం చేసుకోండి డాడీ. మొత్తానికి మీరు మాఫియా లీడర్ అనిపించుకున్నారు. మీ మాఫియా వాళ్ళు చివరికి బెదిరించడానికి తీసేది ఈ రివాల్వరే కదా. అవునమ్మా, బెదిరించడానికే రివాల్వర్ తీశాను. నిన్ను బెదిరించడానికే రివాల్వర్ తీశాను. నా మాట వినకపోతే నేను ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటానో చెప్పడానికే రివాల్వర్ తీశాను. ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? కాల్చి పారే, ఒక పని అయిపోతుంది.